పెద్దలు కాంగ్రెస్ నుంచి చెప్పిన విధంగా వాపు చూసి బలుపు అనుకుంటుంది. వారు ఖమ్మం నుంచి కాబట్టి నేను కూడా ఖమ్మం నుంచే ఏ, మన 2019లో పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ అని ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ దగ్గర. మొన్నటి దాకా కూడా తలుపులు తీసిన పాపాన్ని పోలే. ఒక 6 నెలలు అయింది. అది వారు కూడా తెలుసు. ఇక అది ఈ కాదు అంటే వాళ్ళ యొక్క విఘ్నతకు వదిలేస్తున్నాను. 6 నెలల క్రితం కూడా కనీసం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసిన పాపాన పోలే. వాళ్ళు ఈ రోజు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పటం. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో మరి బీజేపీ అభ్యర్థిని వ్యతిరేకించింది బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ ఎవరినైతే సపోర్ట్ చేసిందో వారిని దేశమంతా అంటే రాష్ట్రం తిప్పింది బీఆర్ఎస్ పార్టీ. నిజామాబాద్ లో మరి ఒక మున్సిపల్ దాంట్లో ఎవరెవరు చేతులు కలిపారో ఎవరెవరికి మద్దతు ఇచ్చారో అందరికి తెలుసు. తర్వాత అమ్ముడిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్. ఈ కొనుక్కునే పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ దాదాపు 54 సంవత్సరాలు యొక్క రాష్ట్రం అంటే ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అలాగే రాష్ట్రంలో ఒక 51 సంవత్సరాలు అంటే 11 టర్మ్స్ యొక్క కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇంకా వాళ్ళకి మరి అంటే ఏ మొహం పెట్టుకొని ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నారనేది ప్రజలు గమనిస్తున్నారు.